రిలేషన్షిప్ సరిగా ఉండాలంటే భార్య భర్తల మధ్య ఫస్ట్ ఏంటంటే ఇగో ఉండకూడదు. నువ్వు నాకన్నా ఎక్కువ లేదా నాకన్నా నీకన్నా నేను తక్కువ అనే ఫీలింగ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు. భార్య భర్తల మధ్య చిన్న చిన్న విషయాల్లో ఏదైనా భర్త కోపం వచ్చినప్పుడు భార్య యొక్క స్మైల్ తో నవ్వి ఆ కోపాన్ని తగ్గించాల. భార్యకి కోపం వచ్చినప్పుడు భర్త ఒక చిన్న స్మైల్ తో నవ్వి ఆ కోపాన్ని తగ్గించాల. మనం అండర్స్టాండ్ చేసుకునే విధానం బట్టి ఉంటుంది. ఏదైనా భర్త బాగా కోపడ్డప్పుడు భార్య ఏంటంటే ఈరోజు ఏంటి స్పీడ్గా ఉన్నారు, ఏంటి ప్రాబ్లమా అని కొద్దిగా తగ్గి ఉండాలా. అదేవిధంగా భార్యకి ఏదన్నా టెన్షన్లో ఏదన్నా స్పీడ్గా ఉన్నప్పుడు భర్త కూడా ఏంటి ఈరోజు డిస్టర్బ్గా ఉన్నావు ఏంటి సరే అని చెప్పి ఒక్క నిమిషం అతను సైలెంట్గా ఉంటే ఇద్దరి మధ్య ఏ ప్రాబ్లం ఉండదు. అదేవిధంగా ఆ కోపం తగ్గిన తర్వాత ఎవరి వల్ల మిస్టేక్ జరిగిందో వాళ్ళు వెళ్ళి భార్య తప్పైతే సారీ, భర్త తప్పైతే సారీ అని ఒక పదం చెప్తే ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ అనేది ఇంకా బాగా పెరిగింది. ఈ యొక్క మనస్పర్ధల కూడా వల్ల కూడా బయట కూడా డైవర్స్ అనేవి కూడా ఎక్కువ అవుతున్నాయి. ఈ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక పెళ్లి జరిగిన తర్వాత ఆ పెళ్లి ఫోటోలు ప్రింట్ అయ్యి వీడియోలు వచ్చే లోపు వీళ్ళిద్దరూ డైవర్స్కి వెళ్ళిపోతున్నారు. చాలా మంది ఫోటోగ్రాఫర్స్ వీళ్ళు కూడా పెళ్లి అవగానే నాకు వెంటనే అమౌంట్ ఇచ్చేయాలా, ఎందుకంటే మేము మా వీడియో వచ్చేసరికి ఇతరుడు విడిపోతున్నారు, మా వీడియోస్ కూడా తీసుకోవట్లేదు, వాళ్ళ దగ్గరికి వెళ్తే నువ్వు తీసుకో అని చెప్తున్నారు, భర్త దగ్గరికి వెళ్తే వాళ్ళని తీసుకోమని చెప్తున్నారు. ఇంతవరకు వస్తుందంటే కారణం మెయిన్ అండర్స్టాండింగ్. పేరెంట్స్ కూడా చిన్నప్పటి నుంచి పిల్లలకి నైతిక విలువలు నేర్పించాలా, ఎడ్యుకేషన్తో పాటు మోరల్ వాల్యూస్ నేర్పించాలా, పెద్ద లీడర్లు రెస్పెక్ట్ ఎలా ఉండాలో నేర్పించాలా. మనం చిన్నప్పటి నుంచి ఇచ్చిందే రేపు వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళకి ఇది మనం ఇచ్చిన నైతిక విలువలు మోరల్ వాల్యూస్ సపోర్ట్గా ఉండటం వలన అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఒక బంధం వాళ్ళకి పెళ్ళైన తర్వాత కూడా స్ట్రాంగ్ ఉంటుందని నేను భావిస్తున్నాను.